అనుకున్న లక్ష్యాలకు దగ్గరగా చేరగలుగుతాము. మిమ్మల్ని అందరినీ ఎంపిక చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా వచ్చిన కలెక్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ప్రజల తరపున మా అందరి తరపున అభినందనలు, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అదే సమయంలో పాత కలెక్టర్స్కి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మీలో కాంప్లసెన్సీ ఉంటే అది కరెక్ట్ కాదు. మీరు చేసిన పని బాగా ఉందనే ఉద్దేశంతో మిమ్మల్ని కొనసాగిస్తున్నాం. అదే సమయంలో మీరు నిరూపించుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంత మునిపే రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు, అండ్ ఆల్సో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక పర్టెంట్ పాయింట్ చెప్పాడు. ప్రైమ్ మినిస్టర్ తర్వాత, చీఫ్ మినిస్టర్ తర్వాత ఆల్ పవర్ఫుల్ కలెక్టర్. మీరు అనుకుంటే జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం మీకు ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ప్లానింగ్, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం. మీరు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు, పొలిటికల్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఈ పక్కుండే రాజకీయ నాయకులు చేయాలి, మంత్రులు చేయాలి. దట్ ఈస్ దర్ డ్యూటీ. పాలసీ ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని లాస్ట్ మైల్కి ప్రజల్లోకి తీసుకుపోవడం, అమలు చేయడం, ప్రజల్ని ప్రిపేర్ చేయడం, పొలిటికల్ ఫోర్సెస్ ఏమైనా ఉంటే న్యూట్రలైజ్ చేయడం, సమర్థవంతంగా వాళ్ళని ఎదుర్కోవడం చేయాల్సిన బాధ్యత వీళ్ళందరిపైన ఉంది. ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పుడు కూడా నేను దేంట్లోనూ సాటిస్ఫై కాను. దట్ ఈస్ మై ప్లస్ పాయింట్, దట్ ఈస్ మై వీక్ పాయింట్. ఈరోజు బాగుంది, బ్రహ్మాండంగా వచ్చింది, 10.5% వచ్చింది కాబట్టి ఇంక అయిపోయింది అనుకుంటే అక్కడి నుంచి నెక్స్ట్ మీటింగ్కి మీరంతా 4.5కి వస్తారు. ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్. అట్లా కాకుండా 15 ఎందుకు రీచ్ కాలేదు అనే దానిపైన నేను పరిశోధిస్తూ ముందుకు పోతున్నారు. ఈ మీటింగ్ కూడా మీరు చూసుంటారు, కలెక్టర్స్ అందరూ. 4వ మీటింగ్. చాలా ప్రయత్నాలు చేశాం. ఈ మీటింగ్ని రీస్ట్రక్చర్ చేస్తే ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ మీటింగ్లో మేము ఉపన్యాసాలు ఇచ్చాం, మీరు విన్నారు, మీరు వెళ్ళిపోయారు. రెండో మీటింగ్ జిల్లాకి సీనియర్ ఆఫీసర్లు పంపించాం, మీకే ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం, మీకు ప్రాధాన్యత ఇచ్చాం, మిమ్మల్ని ప్రజెంటేషన్ చేయమన్నాం. అది కూడా కొంతవరకే పనిచేసింది. ఈ మీటింగ్కి 7 గ్రూపులుగా 8 గ్రూపులుగా డివైడ్ చేశాం. ఏవైతే 10 ప్రిన్సిపల్స్ గవర్నమెంట్ ఒక ఐడియా పెట్టుకున్నాం. పేదరిక నిర్మూలన, జీరో పవర్టీ, అదే సమయంలో ఎంప్లాయ్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, అగ్రిటెక్, వాటర్ సెక్యూరిటీ, లాజిస్టిక్స్, లేకపోతే ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, అదే సమయంలో డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ పెట్టుకొని మనం టాప్ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్లు కూడా అదే. మరి ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ కూడా. ఎనర్జీ అనేది ఫ్యూయల్ కానీ ఎనర్జీ కానీ లోయెస్ట్ ఉండాలని మన ఆలోచన. దానికి కూడా ఒక టాప్ 10 ప్రిన్సిపల్స్లో ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈరోజు ఇక్కడ గ్రూపులు కూడా మీరు చూస్తే జిఎస్టిపి మీద అప్ టు మీ మండల వరకు వెళ్తున్నాం. ఈరోజు ఇవి చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో 3 నెలల తర్వాత ఎత్తుక్కునే పని లేకుండా ఎక్కడికక్కడ కేపీఐస్ తయారు చేశాం. కేపీఐస్ అన్ని రియల్ టైంలో మీరు అప్డేట్ చేస్తే మీ డాష్ బోర్డ్ చూసుకుంటే వేర్ ఆర్ యూ అనేది, పరీక్షల్లో పాస్ అవుతారా లేదా, ఇంకా ఎంత కష్టపడాలో మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ మీకు నాకు పరీక్షలు అయినాయి, బీ క్లియర్ ఆల్ డిస్ట్రిక్ట్స్, ఇవన్నీ మంత్రులు కూడా వేర్ ఆర్ దే అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది. దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కొన్ని దగ్గర నేను చూశాను. కొంతమంది దగ్గరలో కొన్ని ప్రత్యేకమైన కారణాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ పర్ఫార్మెన్స్ కొన్ని దగ్గర చాలా బాగుంది, కొన్ని దగ్గర అనుకున్నంత లేదు.
ఫోకస్ చేస్తే ఇది సాధ్యం. సమస్య ఉందనుకుంటే మాత్రం మనకు ఫలితాలు రావు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇప్పుడు టెక్నాలజీ కూడా మెచ్యూరిటీకి వచ్చేసింది. నేను మళ్ళీ మీకు చెప్తాను, ఇంత మునుపంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం, ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయమంటున్నాం. కలెక్టర్స్ అనేవాళ్ళు కానీ ఇక్కడుండే మంత్రులం కానీ మేము కూడా ఆఫీసుకే పరిమితం అయితే అక్కడి నుంచి వాస్తవాలు మనకు తెలియవు. మనం అనుకున్న ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకుపోయినప్పుడు ఫలితాలు ఎట్టున్నాయో మీరు క్షేత్రస్థాయిలో కానీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తే ల్యాప్సెస్ తెలుస్తాయి. దెన్ ఓన్లీ మనం కరెక్ట్ మెజర్స్ తీసుకునే అవకాశం వస్తుంది. అందుకని ఈరోజు మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ టెక్నాలజీని ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, వెరీ ఇన్స్పైరింగ్ టైం. వెరీ సూన్ డేటా లేక్ వస్తుంది. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్లో 700 సర్వీసులు ఇస్తున్నాం. ఏఐ టూల్ వచ్చింది. ఇవన్నీ చేస్తే మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదా ల్యాప్సెస్ కూడా అనలైజ్ చేయడానికి, ఈవెన్ విజన్ కూడా ఐ వాంట్ టు గో త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈవెన్ బెటర్ వేగా ఏమైనా చేయగలుగుతామని హోంవర్క్ చేస్తున్నాం. దీంతో మీకు రాబోయే రోజుల్లో రియల్ టైం గవర్నెన్స్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. అయితే డిపార్ట్మెంట్స్, ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఎప్పుడు కూడా హెడ్ పనిచేయకుండా బాడీ పనిచేయమంటే పనిచేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సెక్రటరీస్, కన్సర్న్ సెక్రటరీస్, యూ మస్ట్ బి అలర్ట్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉన్నారు. విజన్ అయితే ఆయనే డ్యూయల్ రోల్. ఒక పక్క విజన్ ఇచ్చాడు యాజ్ ప్లానింగ్ సెక్రటరీ, ఒక పక్క ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. విజన్ ఇచ్చి డబ్బులు ఇవ్వకపోతే అది అమలు కాదు. దట్ ఈజ్ యువర్ హెడేక్. నువ్వు ఎట్ట చేస్తావో మీకు తెలియాలి. అది ఆ డిపార్ట్మెంట్ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ చేతులు కట్టేసి ఇక్కడ కూర్చొని పెట్టి ఎక్స్పోజ్ చేస్తే దే విల్ బి ఇన్ ట్రబుల్. ఇప్పటికి 1 year అయింది. ఫైనాన్స్ సెక్రటరీకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే మాదిరిగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా చాలా స్ట్రగుల్ చేశాడు. 10 లక్షల కోట్ల అప్పులు. మేవన్నీ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ప్రజల్లో అవేర్నెస్ తేవడానికి పనికొచ్చాయి. కానీ ప్రజలు అడిగేది, మీ మీద నమ్మకం పెట్టుకొని ఓట్లేసాం, మీరు చేయండి. ఇప్పుడు అందుకే మీరు చూసినప్పుడు ఎలక్షన్లో మేము చెప్పిన దాన్ని చాలా పర్ఫెక్ట్గా సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, అదే సమయంలో సంక్షేమం ఇంకా మెరుగ్గా ఇస్తామని చెప్పాం. సూపర్ 6 చెప్పాం. ఇప్పుడు సూపర్ 6లో 1 yearలో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్, ఫస్ట్ మీరు పెన్షన్స్, బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ది కంట్రీ. అంటే డీబీటీ ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి, కానీ 33,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది పేదవాళ్లపైన మనకుండే కమిట్మెంట్. 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం.